వాటర్ లో కూడా ఈ మధ్య కల్తీ సిరింజ్ పెట్టి చక్కగా కోకోనట్స్ కి ఇంజెక్షన్స్ ఇస్తున్నారట. కోకోనట్ వాటర్ కొంచెం ఆ పులుపు సాల్ట్ టేస్ట్ కూడా రావాలి. స్వీట్ ఉందంటే వాటర్ మెలన్ లో ఇంజెక్షన్ తోటి కలరు స్వీట్నెస్ ఏమన్నా మెథడ్ ఉందా? అది కరెక్ట్ వాటర్ మెలనా కాదా కట్ చేయంగానే తెలుసుకోవడానికి? మొత్తం కట్ చేసినప్పుడు సేమ్ కలర్ ఉంటే 100% ఇట్ ఇస్ కలర్ ఇండ్యూస్డ్. యూజువల్లీ ఒరిజినల్ వాటర్ మెలన్ మధ్యలో కొంచెం డార్క్, సర్కంఫరెన్స్ వచ్చేసరికి కొంచెం లైటిష్ పింకిష్ లాగా అవుతుంది. సో సమ్మర్ లో ప్రోటీన్ వేడి చేస్తుందా? వాట్ యు సే? సద్గురు ఏం చెప్తుంటారు మీరు ఈ బాడీని కూల్ చేయడం గురించి, ఫుడ్ గురించి? యూజువల్లీ సమ్మర్స్ లో కామెంట్స్ లో కూడా అడిగారు, శిల్ప గారి స్కిన్ సీక్రెట్ ఏంటి? స్కిన్ కేర్ అంటే హైడ్రేషన్. ఇన్ సమ్మర్ తో హైడ్రేషన్ అండ్ సి వైటమిన్. నేను ప్రతి మీల్ లో ఒక హాఫ్ నిమ్మకాయ పక్కన పెట్టుకుంటాను. దాల్లో అయినా ఫిష్ పైన అయినా దేనిపైన హాఫ్ అ లైన్ ఈజ్ ఆల్వేస్ దేర్ ఆన్ మై ప్లేట్. అది ఇమ్మీడియట్ సి వైటమిన్. అండ్ ఇంకోటి కోకోనట్ వాటర్ లో కూడా ఈ మధ్య కల్తీ కల్తీ లేదు స్వప్న గారు. అదే సిరింజ్ పెట్టి చక్కగా కోకోనట్స్ కి ఇంజెక్షన్స్ ఇస్తున్నారట. అంటే అన్ని కోకోనట్స్ లో కాదు, ఆబ్వియస్లీ అక్కడక్కడ జరుగుతున్నట్టు తెలిసింది. ఈవెన్ బనానాస్ కూడా అన్ని ఫోర్స్ఫుల్ గా రైప్ చేయడం. సో వీ హ్యావ్ టు ఫైండ్ ఒక వన్ వెండర్ ఎవరైతే ట్రస్ట్ వర్దియో, తన నమ్మిన వాళ్ళ దగ్గరే ఎప్పుడు తీసుకోవడం. అట్లా చేస్తే కొంచెం వీటిని మనం అవాయిడ్ చేయవచ్చు. కరెక్ట్, వీ కెన్ బి లిటిల్ సేఫ్. అండ్ రెగ్యులర్ గా తాగే వాళ్ళకి టేస్ట్ తెలిసిపోతుంది. ఇఫ్ ఇట్స్ లైక్ ఇండ్యూస్డ్ లేకపోతే కోకోనట్ వాటర్ కొంచెం ఆ పులుపు సాల్ట్ టేస్ట్ కూడా రావాలి. స్వీట్ ఉందంటే కొంచెం డౌట్ఫుల్ ఉండి వీ షుడ్ చేంజ్ ఎక్కడ కొంటున్నారో ఇంకో దగ్గర కొనడం అట్లా మార్చుకోవాలి. నాకు ఎప్పుడు డౌట్ శిల్ప గారు, ఈ ఆరెంజ్ కోకోనట్స్, గ్రీన్ కోకోనట్స్ రెండింటికి ఏమైనా తేడా ఉందండి? ఇట్స్ ఫ్రమ్ డిఫరెంట్ రీజన్ అంతే. ఇప్పుడు మ్యాంగోస్ లో వెరైటీస్ ఉన్నట్టు అంతేనా? డిఫరెంట్ రీజన్స్ అండ్ సాయిల్, అక్కడ సాయిల్ బట్టి టేస్ట్ విల్ బి డిఫరెంట్. వాటర్ మెలన్ లో ఇంజెక్షన్ తోటి కలరు స్వీట్నెస్ ఎక్కిస్తున్నట్టు మనకి చాలా వచ్చాయి న్యూస్ రిపోర్ట్స్. ఏమన్నా మెథడ్ ఉందా? అది కరెక్ట్ వాటర్ మెలనా కాదా కట్ చేయంగానే తెలుసుకోవడానికి? సింపుల్ అండి. లైక్ వన్స్ యూ కట్ ఇట్ ఓపెన్, మరి ఇట్లా అంటే అంత వాటర్ మెలన్ ఒకటే కలర్ లాగా కనపడితే డెఫినెట్లీ ఇట్ ఈస్ కలర్డ్. యూజువల్లీ ఒరిజినల్ వాటర్ మెలన్ మధ్యలో కొంచెం డార్క్, సర్కంఫరెన్స్ వచ్చేసరికి కొంచెం లైటిష్ పింకిష్ లాగా అవుతుంది. మొత్తం కట్ చేసినప్పుడు సేమ్ కలర్ ఉంటే 100% ఇట్ ఈస్ కలర్ ఇండ్యూస్డ్. ఇంకోటి కట్ చేయగానే కొంచెం చిన్న పేపర్ స్వాబ్తోనో కాటన్ క్లాత్తోనో పెడితే చూస్తే వాటరీగా న్యాచురల్ పింక్ లాగా ఉంటే ఇట్ ఈస్ ఆబ్వియస్లీ రియల్. కొంచెం హోలీ రంగు లాగా అట్లా డార్క్ పింక్ వస్తే అది. ఇంకోటి చిన్న పీస్ కట్ చేసి వాటర్ లేసి కూడా చూస్తే యూ కెన్ టెల్ ఆ కలర్ వేరేగా డిజాల్వ్ అవుతుంది వాటర్లో. న్యాచురల్ విల్ బి లిటిల్ లైట్ పింకిష్. సో దీస్ అ ఫ్యూ థింగ్స్ దట్ యూ కెన్ సీ. మామూలుగా బ్యూటీ అంటే స్కిన్ డీప్ అంటారు. మీరు బాహ్య సౌందర్యాన్ని మెయింటైన్ చేస్తూ మీ ఇన్నర్ బ్యూటీని, మీ కన్విక్షన్స్ని, ప్రాక్టీసెస్ని కూడా అంత పరిశుద్ధంగా చేస్తున్నారు కాబట్టి ఎవ్రీబడి ఈజ్ ఇన్స్పైర్డ్ వాచింగ్ అండ్ లిసనింగ్ టు యూ. గ్రేస్, దేవీస్ గ్రేస్. ఇంకా ఇంకా అందంగా ఇంకా చిక్కారు. ఏం చేశారో మాకు చెప్తే. అంటే కొన్ని గోల్స్ సెట్ చేసుకున్నాను. మై హస్బెండ్స్ 50th బర్త్డే, సో వీ బోత్ వాంటెడ్ టు ట్రాన్స్ఫార్మ్. సో ఇద్దరం ఒక టీమ్ లాగా వీ సెట్ సమ్ ఫిట్నెస్ గోల్స్. అవి రీచ్ అవ్వడానికి కొంచెం డైటరీ చేంజెస్ అవన్నీ చేసుకుంటూ వీఆర్ గోయింగ్ ఫార్వర్డ్. చాలా అంటే అంత మీరు క్రిప్టిక్ గా చెప్పేశారు, కానీ ఏదైనా 2 చిట్కాలు మాకిస్తే అందరికీ 50th బర్త్డే జరుపుకుంటున్న హస్బెండ్స్ ఉండుంటారు కాబట్టి వాళ్ళు కూడా ఆ పందాలో వెళ్ళిపోతారు. అంటే కొత్తగా నేను నేర్చుకుంది ఏంటంటే స్వప్న గారు, కొందరికి ఇది టూ మచ్ అనిపిస్తుంది, కానీ ఫిట్నెస్ లో ఉన్నాం కాబట్టి ఇన్ని ఇయర్స్ నుండి వీఆర్ డూయింగ్ క్యాలరీ కౌంటింగ్. క్యాలరీ కౌంటింగ్ అంటే నాట్ జస్ట్ మరి ఇట్లా మైండ్ ని డిస్టర్బ్ చేసుకుంటూ ఇది తినద్దు అట్లా కాకుండా ఎవ్రీ మీల్ లో మేం చేసే ఫిజికల్ యాక్టివిటీకి తగ్గట్టు 30% ఫ్యాట్స్, 30% ప్రోటీన్, 40% కార్బోహైడ్రేట్స్. ఏ మీల్ తీసుకున్నా ఆ ప్రపోర్షన్లో మీల్ని బ్యాలెన్స్ చేసామా లేదా అని చూసుకొని. అండ్ ఇప్పుడు కొత్త న్యూట్రిషనిస్ట్ ఎవరంటే నాకు ChatGPT. ఇట్ ఈస్ సో సింపుల్ అండ్ ఇట్ ఈస్ సో ఎఫెక్టివ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 grams పన్నీర్ తిన్నాను, లైట్ ఆయిల్తో కుక్ చేసి, గ్రేవీ లేకుండా. సో హౌ మచ్ ప్రోటీన్, హౌ మచ్ ఫ్యాట్, హౌ మచ్ కార్బోహైడ్రేట్ అంటే టక చెప్పేస్తుంది అది. దెన్ ఒక ఆకుకూర తీసుకోండి, లైక్ పన్నీర్, మేబీ పాలకూర, అండ్ దెన్ లైక్ నా 70 grams ఆఫ్ రైస్ బికేమ్ 30 grams ఆఫ్ రైస్ నౌ.
సో ఇట్లా చూసి నా యాక్టివిటీ ఏంటో కూడా అక్కడ రాస్తాను. ఈరోజు లెగ్ ట్రైనింగ్ చేశాను, సో వాట్ ఎవర్ వేరియేషన్స్, లెగ్ ప్రెస్ 20 kgs, వాట్ ఎవర్, ఆల్ దట్ యూ పుట్ ఇన్, ఆల్ ద ఇన్పుట్ లైక్ డేటా, జస్ట్ బేసికలీ డేటా అంతా పెట్టేసి ఈరోజు హౌ మచ్ ఎవర్ ఐ వర్క్డ్ అవుట్, దానికి తగ్గట్టు వాట్ ఈస్ మై రిక్వైర్మెంట్ ఆఫ్ ద బాడీ. సో ఇట్ విల్ గివ్ యూ రఫ్ ఎస్టిమేట్. సో అలా చేస్తూ ఇన్ ద లాస్ట్ ఫ్యూ వీక్స్, ఇప్పుడు ఒక మీల్ని చూడగానే నాకు ఐ నో ఇట్స్ అబౌట్ ఒక 500 calories ఉంటుంది టోటల్, ప్రోటీన్ ఒక అట్లా ఒక అవగాహన, ఒక అండర్స్టాండింగ్ వచ్చేసి ఏదైనా ప్రాక్టీస్ తోని పర్ఫెక్ట్ అవుతాం మనం. సో అట్లాగా చేసినప్పుడు ఇట్ ఈస్ సో, ఐ మీన్ ఐఎమ్ ఫీలింగ్ సో లైట్, అంటే నాట్ దట్ ఐ ఫీలింగ్ హెవీ బిఫోర్, బట్ దేర్ ఇస్ అ బిగ్ చేంజ్. హార్మోనల్ హెల్త్ మారినట్టు అనిపిస్తుంది, నా స్లీపింగ్ ప్యాటర్న్ మారినట్టు అనిపిస్తుంది, క్యాలరీ ఇంటేక్, క్యాలరీ బర్న్ట్, అంటే ఎంత మనం తింటున్నాము, ఎంత ఖర్చు చేస్తున్నాము, డెఫిసిట్ లేకుండా, ఓవర్గా లేకుండా, అంటే మరి యూజువలీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ దీస్ డేస్ తెలియకుండా పాపం షుగర్ లేకుండా బెల్లం మంచిదని బెల్లం వేసుకొని షుగర్ ఫ్రీ అని చెప్పి వేరే ఎక్కువ తినడం, అట్లా చేయడం వల్ల వీఆర్ నాట్ అండర్స్టాండింగ్ మనకి ఎంత ఖర్చు అవుతుంది, కానీ దానికంటే ఎక్కువ క్యాలరీస్ వీఆర్ కన్జ్యూమింగ్. ఎంత అసలు ఖర్చు అవుతుంది నాకు ఈ డౌట్, ఎందుకంటే అందరూ 18 to 2200 అంటారు, అది చాలా ఎక్కువగా అనిపిస్తుంది, చాలా ఎక్కువ. ఇన్ఫ్యాక్ట్ నా జిమ్ ఫిట్ అంటే ఇవన్నీ ఫిజికల్ యాక్టివిటీ చేసిన తర్వాత కూడా 1800 calories is what I need. After with your gym. So మామూలుగా ఊరికే కూర్చుని సెడెంటరీ జాబ్స్ ఉండేవాళ్ళు 16 వరకు, డిపెండింగ్ ఆన్ ద ఏజ్, అగైన్ జెండర్, విమెన్ కి ఫ్యాట్ రిజర్వ్స్ కొంచెం ఎక్కువగా ఉండాలి. సో మై ఫ్యాట్ పర్సంటేజ్ విల్ బి డిఫరెంట్ ఫ్రమ్ మై హస్బెండ్స్ ఫ్యాట్ పర్సంటేజ్ వెన్ యూర్ కన్జ్యూమింగ్. సో అలా కొన్ని, అండ్ ఐమ్ టెలింగ్ యూ, చాట్ జీపీటీ has empowered me even more. సో ఆ చిన్న క్యాల్కులేషన్స్ చేసి when I'm eating, everything is feeling light, my gut health improved, my digestion improved, my sleep improved, my more available energy in the gym, and ఏది అవసరమో that is being used. Right. So it's nice, it's a new change, but I'm enjoying it. So ఇది చాలా వాస్ట్ టాపిక్ శిల్ప గారు, because you are you are the most real and inspiring fitness model that we've seen, how you've taken care of yourself over the years అని. కానీ లాస్ట్ క్వశ్చన్ ఒకటి అడిగేస్తాను ఇది, బికాస్ నేను సమ్మర్ గురించి చాలా మంది చాలా క్వశ్చన్స్ తో మా దగ్గరకు వచ్చారు. సో బెస్ట్ ఫార్మ్ ఆఫ్ ప్రోటీన్ లో ప్రోటీన్ షేక్స్ మీరు డూ యూ ఎండోర్స్ ఇట్? అంటే వే ప్రోటీన్, సోయా ప్రోటీన్ ఇవన్నీ ఉంటాయి కదా. ఎండోర్స్ ఇట్, దానికి తగ్గ ఫిజికల్ యాక్టివిటీ ఉంటేనే. బికాజ్ దిస్ మంచి ప్రశ్న అడిగారు స్వప్న గారు, బికాజ్ చాలా మంది ప్రోటీన్ లేదు అని జస్ట్ కలిపేసుకొని తాగుతున్నారు. కానీ ఆ ప్రోటీన్ తాగిన తర్వాత అది వే ప్రోటీన్ ఇస్ లైక్ వెరీ ఏమంటారు ఐసోలేటెడ్, అంటే ఇట్స్ నాట్ మిక్స్డ్ విత్ అదర్ ఫైబర్, ఫ్యాట్, మనకి ఫుడ్లో దొరికేటట్టు కాకుండా ఐసోలేటెడ్ ఫార్మ్ ఆఫ్ ప్రోటీన్. సో అది ఇఫ్ యూ ఈట్ దట్ అండ్ మీకు అంత ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే అండ్ మీరు సరిగ్గా నీళ్లు తాగపోతే, ఇట్స్ అ హై లోడ్ ఆన్ కిడ్నీస్ పైన హై లోడ్ అవుతుంది. Okay. I've seen some young girls and boys getting kidney stones because protein shake తాగేసి they're not physically active and they're not remembering to drink water. Okay. So appudu that's too much load for a kidney to process it anamata. So 1 gram per 1 kilo of body weight miru naaku see I go up till 100-120, but a normal person ఫిజికల్ యాక్టివిటీని పట్టి, బికాస్ ఫిజికల్గా మీరు యాక్టివ్ ఉండి మసిల్ని స్ట్రెయిన్ చేస్తే ప్రోటీన్ తాగగానే ఫస్ట్ మసిల్ పట్టుకుంటుంది దాన్ని. ఓకే. ఆ మసిల్ డ్యామేజ్ లేనప్పుడు, రిపేర్ అవసరం లేనప్పుడు ఇట్స్ టూ మచ్ ఫర్ ద బాడీ. అంతే కదా, అర్థమైంది, మేక్ సెన్స్. సో అది కొంచెం మీరు మీ యాక్టివిటీని తగ్గట్టు, ఇప్పుడు ఇఫ్ ఐ టేక్ 25 grams ఆఫ్ ప్రోటీన్ ఫార్ బ్రేక్ఫాస్ట్, ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ లేని వాళ్ళకి ఒక 15 grams సరిపోతుంది. ఓహో. సో అలా చూసుకుంటే 3 meals లో 50 grams వరకు చాలంటారు. 50 to 70 డిపెండింగ్ ఆన్ ద ఏజ్, అగైన్ ఏజ్, జెండర్, యాక్టివిటీ. సో అవి కొంచెం మీరు ఇప్పుడు చాలా సులభం అయిపోయింది. ముందరంటే న్యూట్రిషనిస్ట్ దగ్గరికే వెళ్ళాలి, వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉందో లేదో, తప్పు గైడ్ చేయగలుగుతారో లేదో, సరిగ్గా గైడ్ చేయగలుగుతారో లేదో, ఆ క్వశ్చన్స్ ఉండేటివి. బట్ నౌ ఇఫ్ యూ కాంట్ యూజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టు క్లారిఫై యువర్ డౌట్స్ అండ్ గెట్ అ క్లియర్ పిక్చర్ యాజ్ టు హౌ ఫుడ్ షుడ్ బి కన్జ్యూమ్, అది ఇంకా వేస్ట్ మనకి ఏఐ ఉండి. అబ్సల్యూట్లీ, చాలా మంచి ఒక బ్యూటిఫుల్ స్టార్ట్, ఒక అందరికీ రీస్టార్ట్ చేసుకోవడానికి వాళ్ళ డయట్ అండ్ మెటబాలిక్ డిజార్డర్స్ ఒక మంచి స్ఫూర్తినిచ్చారు ఇవాళ. థ్యాంక్ యూ. బట్ యాక్చువల్లీ ద బిగ్గర్ కన్సర్న్ నౌ ఇస్ ఈసారి ఎండ వాయించేస్తుంది అసలు. ఐ నో ఫ్రెండ్, షీ లాస్ట్ హర్ డాగ్ టు సన్ స్ట్రోక్, డిహైడ్రేషన్, జస్ట్ లాస్ట్ వీక్. జంతువులకి జరుగుతోంది, మనుషులకు కూడా ఎండ దెబ్బలు తగిలి రకరకాల. సో సమ్మర్ లో వాట్ ఈస్ ద బెస్ట్ వే వీ కెన్ టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్ఫ్, స్టార్టింగ్ ఫ్రమ్ స్కిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్, దెన్ ఫుడ్ ఏం తినాలి,
కొబ్బరి బొండ నీళ్ళు తాగమని చెప్పేస్తారు, ఎన్ని తాగొచ్చు, తాగకూడదు, ఈ డౌట్లన్నీ ఉన్నాయి అందరికి. అవును, మన లక్కీలీ అండి మన ట్రాపికల్ కంట్రీ కాబట్టి మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో ద చీపెస్ట్ అండ్ ద ఈజియెస్ట్ ఇస్ క్యూకుంబర్. సో నేను పొద్దున్న లేవగానే ఫస్ట్ థింగ్ ఐ డూ ఇస్ హైడ్రేట్. అంటే ఇప్పుడు సమ్మర్లో దీస్ ఆర్ సమ్మర్ చేంజెస్. ఇది కుకుంబర్ జ్యూస్ నేను చెప్పానని చెప్పి వింటర్లో కుకుంబర్ జ్యూస్ తాగవద్దు. సమ్మర్ గురించి మాత్రమే నేను చెప్తున్నాను. కుకుంబర్ జ్యూస్, కుకుంబర్ సాలడ్ బెస్ట్. అంటే క్యాలరీ పరంగా చూస్తే కూడా చాలా తక్కువ క్యాలరీస్. అది ఎంతన్నా ఇండల్జ్ చేసుకోవచ్చు. మీరు మంచినీళ్ళ బదులు కుకుంబర్లో ఒక లైమ్ పిండేసుకొని తాగేస్తే అండ్ ఒక తమలపాకు వేసుకుంటే ఇట్స్ వెరీ కూలింగ్ ఫర్ ద బాడీ. ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ ఐ డూ కుకుంబర్ జ్యూస్లో ఒకటే తమలపాకు, సమ్ పుదీనా, అది కూడా కూలింగ్ ఎఫెక్ట్, అండ్ 1 లైమ్, సి వైటమిన్. సో ఏదో అంటే ఇట్లా ఒక ఎండిపోయిన చెట్టుకు నీళ్ళు పోస్తే హౌ it takes the water, my system feels like that. పొద్దున ఇట్లా ఏదో ఏసీ అంటేనే there's no moisture, కూలర్ అంటే మాయిశ్చర్ ఉంటుంది బికాస్ వాటర్ త్రూ యూర్ కూలింగ్ ద ప్లేస్, బట్ ఏసీ అంటే యూర్ స్ట్రిప్పింగ్ మాయిశ్చర్. సో 8-9 గంటలు మనం ఏసీలో ఉండి పొద్దున్న లేవగానే దిస్ వన్ విల్ రియలీ హైడ్రేట్ యూ. అండ్ ఇంకోటి ఏం చేస్తున్నానంటే నేను నైటే సబ్జా సీడ్స్ తెలుసా, తులసి సీడ్స్, సబ్జా సీడ్స్ నానేసి అవి నేను జిమ్ చేసేటప్పుడు ట్రైనింగ్ చేసేటప్పుడు నా కోకోనట్ వాటర్లో సబ్జా సీడ్స్ వేసుకొని ఐఎమ్ డ్రింకింగ్. దట్ ఈస్ అనదర్ రౌండ్ ఆఫ్, అంటే ఒక 1-2 అవర్స్లోనే అనదర్ రౌండ్ ఆఫ్ కూల్ ఆఫ్, బాడీ కూల్ ఆఫ్ అది. అండ్ మళ్ళీ బ్రేక్ఫాస్ట్లో ఐఎమ్ హ్యావింగ్ అ లిటిల్ బిట్ ఆఫ్ సాలడ్, లీవ్స్ అండ్ వెజిటబుల్స్, ఆల్ ఆఫ్ దట్. మళ్ళీ బికాజ్ నీరు ఎక్కువగా ఉంటుంది కాబట్టి కుక్ చేస్తే అందులో మళ్ళీ ఏమి మీరు ఎగ్ ప్రోటీన్ ఆబ్వియస్లీ ఇస్ దేర్. అండ్ ఆర్ చియా సీడ్ పుడ్డింగ్ ఆల్సో చాలా హైడ్రేటింగ్. ఓట్స్, చియా సీడ్స్, ఆల్మండ్ మిల్క్ లో ఓట్స్ తినచ్చా? ఓట్స్ లో కార్బ్స్ ఉంటాయి కదా. ఓట్స్ కూడా హ్యాండ్ రోల్డ్ ఓట్స్ వేసుకోవాలి. హ్యాండ్ రోల్డ్ ఓట్స్ ఎంత 2 స్పూన్లు వేసుకుంటే, నాట్ రీఫైన్డ్. అంటే రీఫైన్డ్ ఇస్ ద వర్స్ట్ అండి. మళ్ళీ దాంట్లో అగైన్ సేమ్ పాలిష్డ్ రైస్ లాగా మొత్తం దాని ఫైబర్, న్యూట్రిషన్ అంతా స్ట్రిప్ చేసేసి లోపల ఈజీ టు ఈట్, ఈజీ టు కుక్ అది మనకి ఇస్తారు బికాస్ నోబడీ వాంట్స్ టు స్పెండ్ టైం. అదే స్టీల్ కట్ ఓట్స్ అన్నా రోల్డ్ ఓట్స్ అన్నా కొంచెం టైం ఎక్కువ పడుతుంది వండడానికి, ఆర్ నైట్ అంతా నానేయాల్సి వస్తుంది. అవి 2 స్పూన్స్ వేస్తే ఇంతగా లైక్ ఇట్స్ అ బిగ్ గుడ్ పోర్షన్. సో చియా సీడ్స్, ఓట్స్, దాంట్లో ఆల్మండ్ మిల్క్, సమ్ కట్ యాపిల్స్ అండ్ సీజనల్ ఫ్రూట్ లైక్ కొంచెం లైక్ అ క్వార్టర్ మ్యాంగో వేసేసి యూ జస్ట్ ఈట్ ఇట్. అండ్ దట్ కూల్గా ఫ్రిడ్జ్లో నుంచి తీసి తింటే కనుక డెజర్ట్ తింటున్నట్టు ఉంటుంది మార్నింగ్. కోకోనట్ మిల్క్ వేసుకోవచ్చు అందులో. కోకోనట్ మిల్క్ ఆల్సో, బట్ హై క్యాలరీ. ఆల్మండ్ మిల్క్ వుడ్ బి బెటర్. ఇంకా కొంచెం క్రీమీగా ఆలోచించండి. బట్ అంటే మీ టేస్ట్కి నచ్చితే కొంచెం అప్పుడప్పుడు ఇండల్జ్ చేసుకోవచ్చు. ఇప్పుడు హౌ ఐఎమ్ థింకింగ్ ఈజ్ లైక్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి బ్యాలెన్స్ కాబట్టి, లేకపోతే కోకోనట్ మిల్క్ కొంచెం వేసుకోవచ్చు, బట్ హై క్యాలరీ కాబట్టి కొంచెం చూసుకుంటూ వేసుకోండి. అందులో నట్స్ ఏమి అక్కర్లేదు ఇందులో మళ్ళీ వేసుకోవచ్చు. అంటే మీరు ఇంకా వేరే ఎగ్స్ తినట్లేదు అనుకుంటే యూ కెన్ యాడ్ నట్స్, రేజన్స్ అట్లాగా వేసుకోవచ్చు. దట్ ఈస్ అ హోల్సమ్ మీల్ అండ్ న్యూట్రిషియస్. యూ వోంట్ బిలీవ్, నట్స్ లేకుండా ఓన్లీ యాపిల్ అండ్ మ్యాంగో I calculate is not even more than 120-130 calories. అంతే. నట్స్ యాడ్ చేస్తే మేబీ another 180. ఈ లెక్కన మీరు 1200 తినాలంటే 12 సార్లు తినాలి ఇది. అంటే 10 సార్లు అట్లీస్ట్. మీరు తిన్నప్పుడు యూ ఫీల్ ఫుల్లర్, హ్యాపీయర్. అది ఒక హ్యాండ్ ఫుల్ చిప్స్ తింటే ఇట్స్ ఆల్మోస్ట్ 120 calories. అదే దిస్ ఇస్ అ మీల్ బై ఇట్ సెల్ఫ్ విచ్ కీప్స్ యూ ఫుల్, విచ్ ఈస్ న్యూట్రిషియస్, and it will last you the whole morning, and it's only 150-180 calories. So our choice, a handful chips తినగానే 10 నిమిషాలకి మళ్ళీ ఇంకేదో తినాలనిపిస్తుంది. సో దట్ ఇస్ అ ఎక్సెస్ దట్ యు ఈటింగ్. అంతే కదా, అక్కడే మనం తప్పులు చేస్తాం. సో అది కొంచెం చూస్తే ఇట్స్ ముందర ఆ ప్రాబ్లం లేకుండేది బికాస్ చాయిస్ ఆఫ్ ఫుడ్స్ వే వెరీ లిమిటెడ్. మనకి ఇప్పుడు చాయిస్ ఎక్కువైపోయి అన్నెసెసరీ క్యాలరీస్ ఇట్లా తెలియకుండా యాడ్ అవుతున్నాయి. లాస్ట్ ఇడ్లీ ఎప్పుడు తిని ఉంటారో అని ఆలోచిస్తున్నా. ఇడ్లీ కానీ పెసరట్టు కానీ. ఇడ్లీ తిన్నా ఒకటి తింటాను, బట్ దట్ టు విత్ లైక్ ఆల్మండ్ చట్నీ. ఆల్మండ్ అండ్ కోకోనట్ జాస్తిగా నేర్పించారు. అది కూడా కొంచెం లైక్ దిస్ అగైన్ ఎ బ్యాలెన్స్. అది ఓన్లీ నేను ఇంకా ఇంట్లో చేశారు కాబట్టి తింటా, బట్ మళ్ళీ ఐ గో బ్యాక్ టు మై చియా సీడ్ ఆర్ స్క్రాంబుల్డ్ ఎగ్ అది. బట్ దట్ విల్ నాట్ బి మై ఓన్లీ మీల్. సో సమ్మర్ లో ఇలాగా హైడ్రేటింగ్ చాలా ఇంపార్టెంట్ మీరు చెప్పినట్టు. ఇఫ్ యూ కెన్ ఆల్సో హ్యావ్ రాగి అంబలి, దట్ వి ఆల్ నో. రాగిని లైక్ వాటర్లో ఉడకబెట్టేసి మజ్జిగ వేసుకొని యూ కెన్ పుట్ జీరా పౌడర్ అండ్ జస్ట్ డ్రింక్ ఇట్ అప్. అది కూడా తాగిన తర్వాత అసలు 2-3 hours ఆకలే అవ్వదు. ఇట్ ఈస్ సో సేషియేటింగ్ అండ్ సో కూలింగ్. అండ్ కోకోనట్ వాటర్ you can have 2 to 3 in summer. బయట ఎక్కువ తిరిగే వాళ్ళు బికాస్ నథింగ్ బట్ ఎలక్ట్రోలైట్ వాటర్.
ప్రాపర్ అంటే మంచి సాల్ట్స్ మనకి ఏవైతే డిప్లీట్ అయిపోతాయో బయటికి వెళ్ళినప్పుడు అది బ్యాలెన్స్ అవుతాయి. కానీ కోకోనట్ వాటర్లో 2 కన్సర్న్స్. ఒకటి క్యాలరీస్ ఉంటాయా, డయాబెటిక్స్ తాగచ్చా. రెండోది కోకోనట్ వాటర్లో కూడా ఈ మధ్య కల్తీ అని కల్తీ లేదు స్వప్న గారు. అదే సిరింజ్ పెట్టి చక్కగా కోకోనట్స్ కి ఇంజెక్షన్స్ ఇస్తున్నారట. అంటే అన్ని కోకోనట్స్ లో కాదు, ఆబ్వియస్లీ అక్కడక్కడ జరుగుతున్నట్టు తెలిసింది. ఈవెన్ బనానాస్ కూడా అన్ని ఫోర్స్ఫుల్ గా రైప్ చేయడం. సో వీ హ్యావ్ టు ఫైండ్ ఒక వన్ వెండర్ ఎవరైతే ట్రస్ట్ వర్దియో, తన నమ్మిన వాళ్ళ దగ్గరే ఎప్పుడు తీసుకోవడం. అట్లా చేస్తే కొంచెం వీటిని మనం అవాయిడ్ చేయవచ్చు. కరెక్ట్, వీ కెన్ బి లిటిల్ సేఫ్. అండ్ రెగ్యులర్ గా తాగే వాళ్ళకి టేస్ట్ తెలిసిపోతుంది. ఇఫ్ ఇట్స్ లైక్ ఇండ్యూస్డ్ లేకపోతే కోకోనట్ వాటర్ యూజువల్లీ కొంచెం ఆ పులుపు సాల్ట్ టేస్ట్ కూడా రావాలి. స్వీట్ ఉందంటే కొంచెం డౌట్ఫుల్ ఉండి వీ షుడ్ చేంజ్ ఎక్కడ కొంటున్నారో ఇంకో దగ్గర కొనడం అట్లా మార్చుకోవాలి. నాకు ఎప్పుడు డౌట్ శిల్ప గారు, ఈ ఆరెంజ్ కోకోనట్స్ గ్రీన్ కోకోనట్స్ రెండింటికి ఏమైనా తేడా ఉందండి? ఇట్స్ ఫ్రమ్ డిఫరెంట్ రీజన్ అంతే. ఇప్పుడు కానీ మ్యాంగోస్ లో వెరైటీస్ ఉన్నట్టు అంతేనా? డిఫరెంట్ రీజన్స్ అండ్ సాయిల్, అక్కడ సాయిల్ బట్టి టేస్ట్ విల్ బి డిఫరెంట్. వాటర్ మెలన్ లో ఇంజెక్షన్ తోటి కలరు స్వీట్నెస్ ఎక్కిస్తున్నట్టు మనకి చాలా వచ్చాయి న్యూస్ రిపోర్ట్స్. నేను కూడా చూసాను. ఏమన్నా మెథడ్ ఉందా అది కరెక్ట్ వాటర్ మెలనా కాదా కట్ చేయంగానే తెలుసుకోవడానికి? సింపుల్ అండి, లైక్ వన్స్ యూ కట్ ఇట్ ఓపెన్, మరి ఇట్లా అంటే అంత వాటర్ మెలన్ ఒకటే కలర్ లాగా కనపడితే డెఫినెట్లీ ఇట్ ఈస్ కలర్డ్. బికాజ్ యూజువలీ ఒరిజినల్ వాటర్ మెలన్ మధ్యలో కొంచెం డార్క్, సర్కంఫరెన్స్ వచ్చేసరికి కొంచెం లైటిష్ పింకిష్ లాగా అవుతుంది. మొత్తం కట్ చేసినప్పుడు సేమ్ కలర్ ఉంటే 100% ఇట్ ఈస్ కలర్ ఇండ్యూస్డ్. ఇంకోటి కట్ చేయగానే కొంచెం చిన్న పేపర్ స్వాబ్తోనో కాటన్ క్లాత్తోనో పెడితే చూస్తే వాటరీగా న్యాచురల్ పింక్ లాగా ఉంటే ఇట్ ఈస్ ఆబ్వియస్లీ రియల్. కొంచెం హోలీ రంగు లాగా అట్లా డార్క్ పింక్ వస్తే అది. ఇంకోటి చిన్న పీస్ కట్ చేసి వాటర్ లేసి కూడా చూస్తే యూ కెన్ టెల్ ఆ కలర్ వేరేగా డిజాల్వ్ అవుతుంది వాటర్లో. Natural will be little light pinkish. So these a few things that you can see.